అన్న కొంతమంది ఇది సీతమ్మకి అగ్ని పరీక్ష లాంటిది అంటారు. ఇంకొంతమంది ఏమో చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం చూడడం కోసం రేవంత్ రెడ్డి చేస్తున్నంటారు. మీరేమంటారు అసలు? పక్కా 100%. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మరి గోదావరి నీళ్లను 200 TMC తోటి ఒక ప్రాజెక్టు కడితే మరి అలుపు లేదు పులుపు లేదు, అసలు పట్టించుకునే నాదుడు లేడు. ఇలా గవర్నమెంట్లో ఉండి కూడా మరి మనకు వాళ్ళకి రావాల్సిన నిధులు ఎంత, వాళ్ళకు నీటి నిల్వ ఎంత రావాలి, వాళ్ళు ఎంత ప్రాజెక్టు కడుతున్నారు. మరి 200 TMCలు మనం 50 TMCల వాటర్కి మనం మల్లన్న సాగర్ కడితేనే గగ్గోలు పడ్డారు. మరి అలా ఒకటి నీళ్లు లేని కాడ ఆడ ప్రాజెక్టు, ఏ ప్రాజెక్టు లేని నది లేని కాడ 200 TMCల మరి ప్రాజెక్టు కడుతున్నాడు బంకించెర్లది. దాని గురించి ఎక్కడ కూడా మరి మాట్లాడతలేదు. ఇది చాలా దారుణం. ఏది ఏమైనా ఇది మల్లన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అదొక పెద్ద చరిత్రలో నిలిచిపోయేది. ఏదో ఒక చెరువు గుంటలో కాదు ఇది. మరి దాదాపు 200 కిలోమీటర్ల నుంచి మరి నీరు తీసుకురావడం అంటే ఆషామాషి కాదు. ఏ ఒక్క ప్రాజెక్టులో ఒక ప్రాజెక్టు తోటి సంబంధం కాదు. దానికి చాలా ప్రాజెక్టులు, చాలా పంపు లైన్లు, ఎన్నో ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లతో కూడుకున్న ప్రాజెక్టు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు. ఖచ్చితంగా మరి ప్రభుత్వం కుట్రపూరితంగా ఏదైతే మరి ఈరోజు మరి వాళ్ళ మీద నిరూపణ చేసిండ్రో ఖచ్చితంగా 100% ప్రజలందరికీ తెలుసు, ఈ ప్రాజెక్టు గురించి తెలుసు. అంటే రేవంత్ కేసీఆర్ కి నోటీస్ ఇవ్వడం నిజంగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ రైతాంగానికి నోటీస్ ఇచ్చినట్టుగా కొంతమంది రైతులు బాధపడుతున్న సన్నివేశం చూసి ఖచ్చితంగా తెలంగాణ తెచ్చుకుందే వాటర్ కోసం. తెలంగాణ తెచ్చుకున్న మన మెయిన్ ఇంపార్టెన్స్ మన నిధుల కోసమే తెలంగాణ. దాని మీద కూడా తెచ్చిన నాయకుల మీద కూడా కేసులు పెట్టడం అంటే అందరికీ బాధాకరము. ఆయన ఈరోజు మరి ఒక జడ్జిని కూడా కూర్చుంట పెట్టుకోవడం అంటే తెలంగాణ రాష్ట్రానికి అవమానం.